కైలాసగిరికి అయితే వచ్చాను అనమాట. త్రిశూలం ఈరోజు ఓపెన్ అయింది. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మన పాలతరం గడు కలిపి కైలాసగిరికి అయితే వచ్చాను అనమాట. త్రిశూలం ఈరోజు ఓపెన్ అయింది, సో చూడడానికి అని చెప్పి ముందెలా ఎంటర్ అయ్యామో లేదో చాలా లైన్ అయితే ఉంది. జనాలు అయితే బాగానే వచ్చారు. వీకెండ్ కదా, సాటర్డే సండే కదా, ఎక్కువ వస్తారు. మరి ఈరోజు టికెట్ రేట్లు అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ అయితే ఇప్పుడే టికెట్ తీసుకొని ఎంటర్ అయ్యాము కైలాసగిరి లోపలికి. మనం ఇదిగోండి ఇలా వెళ్తున్నప్పుడు కొండపైకి ఇదిగో ఇదే గ్లాస్ బ్రిడ్జ్ మనకి కింద నుంచి కనిపిస్తుంది చూడండి. ఆ పక్కన ఏంట్రా ఫుట్బాల్ షేప్లో ఉన్నది, అదేటో తెలిస్తే కామెంట్ చేయండి, ఎందుకంటే మాకు తెలియదు అదేంటన్నది. ఇలా ఇక్కడ నుంచి డౌన్కి వెళ్ళాలి మనం. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి సెకండ్ టర్నింగ్ అనమాట. ఇలా పైకి వస్తున్న వేలోని ఒక దారి ఉంటుంది. ఇందులో నుంచి వెళ్తే మనకి మంచి వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ. సో అది చూస్తాం. అయితే చూడడానికి చాలా బాగుంది. మనం వచ్చిన క్లైమేట్ వల్ల ఏటో తెలియదు కానీ ఆబ్వియస్లీ ఈవినింగ్ కాబట్టి చాలా చల్లగా ఉంది. దాంతోపాటు బీచ్ వ్యూ, కైలాసగిరి కొండ చాలా అంటే చాలా బాగుంది. ఈసారి ఇటువైపు మీరు వచ్చినప్పుడు ఈ ప్లేస్కి అయితే మస్ట్ అండ్ షుడ్గా రండి. వ్యూ చాలా బాగుందిరా కొండ ఎక్కుతున్నప్పుడు. ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి రోప్ వే కూడా వస్తుంది. రోప్ వే, బీచ్ వ్యూ, సిటీ మూడు కలిపి చూపిస్తాయి. ఇక్కడ రోప్ వే ఆపేశారు దారికి అడ్డుగానా. కానీ ఎన్ని మంది వచ్చారా, కార్లు, బైకులు, జనాలు నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి బస్సు కూడా వస్తుంది కదా, ఆర్టీసీ బస్సు. ఇందాక బస్సు చూసాను, రాదా పైకి. మరి అక్కడ బస్ స్టాప్ ఎందుకు ఉంది అయితే ఎదురుగా? మాకైతే తెలియదు బాబు బస్సు వస్తుందో రాదో. మీకు ఎవరికైనా తెలిస్తే ఒకసారి చెప్పండి ఏ బస్సు వస్తుంది పైకి. వస్తుంది గురు, బస్ స్టాండ్ ఉంది అక్కడ, కైలాసగిరి బస్ స్టాప్. అట్ట మీదకి రాగానే ఇలా బస్ స్టాప్ ఉంటుంది. దానికి ఇదిగోండి స్ట్రైట్గా వెళ్తేనే మనకి బైక్ పార్కింగ్ ఉంటుంది ఇక్కడ ఇలాగా. అండ్ ఇలా మనం బైక్ పార్క్ చేయగానే స్ట్రైట్గానే మనకి అక్కడ చూసారా కైలాసగిరి ఎంట్రన్స్ అనమాట. సో మనం ఇప్పుడు అక్కడికి బండి పార్క్ చేసిన తర్వాత ఇలా ఎంట్రన్స్ రాగానే ఇదిగోండి ఇలా ఒక ఆర్చ్ ఉంటుంది ఎంట్రీకి. త్రిశూలం ఓపెన్ అయింది కదా, అందుకని చెప్పి మనకి ఇలా బ్యానర్స్ కూడా పెట్టారు ఇక్కడ. ఇది కైలాసగిరి ఎంట్రన్స్. మనకి ఎంట్రీలోనే ఇలా 90 సినిమా అని చెప్పి ఒకటి ఉంది. పైకి వచ్చేటప్పుడు ఈ ఫుట్బాల్లో ఉంది ఏంటని అనుకున్నాం కదా, అది వచ్చేసి డాప్లర్ వెదర్ రేడర్ స్టేషన్ అంట. అంటే మనకి వెదర్ గురించి చెప్తుంది ఇది. అయితే ఇక్కడ తినడానికి, తాగడానికి, కొనుక్కోవడానికి చాలా షాపులు అయితే ఉన్నాయి ఇక్కడిక్కడే ఎంట్రీ నుంచి. ఇదిగోండి మనకి కొంచెం ముందే రాగానే ఇలాగా పిల్లలకి ఒక పార్క్లో ఉంది. ఇక్కడ అంతా కూడా ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. జారుడు బిళ్ళలు, జైంట్ వీల్స్. కైలాసగిరిలో హార్స్ రైడ్స్ కూడా ఫేమస్ అనమాట. సో ఇక్కడ హార్సెస్ కూడా ఉంటాయి. ముందుకు రాగానే ఇక్కడ 2 వేస్ ఉన్నాయి మనకి. ఒకటేమో కైలాసగిరి త్రిశూల్కి, ఇంకొకటి వచ్చేసి మనకి జిప్ లైన్కి అనమాట. మనం ఇప్పుడు మెయిన్లీ వచ్చింది త్రిశూల్కి కాబట్టి మనం ఇటువైపు వెళ్తున్నాము. అయితే ఇంకా నడిచింది 5 నిమిషాలు కూడా నల్లలేదు, అప్పుడే ఫుల్ చెమటలు వచ్చాయి. ఈ ఎండాకాలం కదా, వేడి అలా ఉండిపోయింది కైలాసగిరి కొండ మీదే. కొంచెం ముందుకు రాగానే మనకి కైలాసగిరి మోస్ట్ ఫేమస్ శివుడు పార్వతుల విగ్రహం. మనకి ఆ శివపార్వతుల విగ్రహం పక్కనే ఇలా మనకి అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. ఒరే మనిషి అనుకున్నానరా, ఈయన చూసి.
సేమ్ మనిషిలాగా ఉన్నావు బ్రో. ఏట్రా ఈ బొమ్మలన్నీ మనుషుల్లా ఉన్నాయరా ఈ బొమ్మలో. ఈడు మనిషి అనుకున్నాను నేను. వావ్, ఏనుగు పిల్ల. రవిచంద్ ఆర్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ అంట. నిజంగా చాలా బాగుంది. ఈ నిజంగా మనుషులు చూసినట్టున్నాయి అన్ని బొమ్మలు కూడా, అక్కడి నుంచి ఇక్కడి వరకు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రభాస్ అనే విగ్రహం ఒకటి ఉంది. దాని ఆ సూపర్ మ్యాన్ జూమ్ చెయ్యి, ఆడెవడో మళ్ళా ఉన్నాడు కొంచెం చూడడానికి. బయటే బొమ్మలు ఎంత బాగున్నాయంటే లోపల ఇంకా బాగుంటుందేమో ఆర్ట్. టికెట్ వచ్చేసరికి 11 సంవత్సరాలు పై వాళ్ళకైతే 50 రూపాయలంట, 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకైతే 11 సంవత్సరాల లోపు 30 రూపాయలంట. అయితే ఇవన్నీ కవర్ చేసుకుంటూ అలా ముందుకైతే వచ్చాం అనమాట. ఇక్కడ కొంచెం జనాలు తక్కువ ఉన్నారు. ఒక శివాలయం అయితే ఉంది ఇక్కడ. వైజాగ్ బీచ్ రోడ్ నుంచి మనం కైలాసగిరి వైపు చూసామంటే మనకి బాగా గుర్తొచ్చేది శంఖచక్రాలు. అండ్ ఆ నైట్ టైం విజువల్స్కి అయితే ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ అయిపోతారనమాట. మీరు కూడా ఒకసారి ఒక లుక్ చేసేయండి ఎంత బాగుందో. త్రిశూలం చూడాలని చెప్పి ఎంత ఆతృత ఉంటుందో అలాగే నడిచే ఓపిక కూడా ఉండాలి. ఎందుకంటే మేము దగ్గర పావుగంట నుంచి నడుస్తూనే ఉన్నాం. పావుగంట నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలంట. ఇక నా వల్ల కాదు. అమ్మో, అయ్యో, ఇంకెక్కడరా బాబు. కానీ దారంటే మనం వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క దగ్గర చూడడానికి ఏదో ఒకటి ఉంటుంది అబ్బాయి. ఇక్కడ మాత్రం దగ్గర 20 నిమిషాల నుంచి నడుస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనకి త్రిశూల్ ఉంది చిన్న పాయింట్ కనిపిస్తుంది చూడండి. అదిగోండి, ఇదిగో 65 అడుగులు ఉంది కాబట్టి మనకి ఈ మాత్రమైనా సరే కనిపిస్తుంది. ఇక్కడి నుంచే రోడ్డు అంత దూరం కనిపిస్తుంది అంటే ఇంకా ఎంత దూరం నాడాలి? 1/2 కిలోమీటర్ ఉంటుంది ఇది ఇలాగ ఇక్కడి నుంచి ఉంటుంది. ఈవినింగ్ టైం వెదర్కి ఆ లొకేషన్కి బాగుంది. సూపర్గా ఉంది బ్రో. త్రిశూలం దగ్గరికి ఎంట్రీ అయినప్పుడు ఇదిగోండి మనకి ఇలాగా చెట్టుతోటి 2 ఏనుగులు ఒక శివలింగం అయితే డిజైన్ చేశారు. చాలా బాగా చేశారు. ఫైనల్లీ వెయిటింగ్ అయితే ఓవర్ అనమాట. త్రిశూలం దగ్గరకు వచ్చాం. త్రిశూలం ఇక్కడ నుంచి చూడడానికి చాలా బాగుంది. మీరు కూడా ఒక లుక్ వేసేయండి. కూడా త్రిశూలం దగ్గర నుంచి సిటీ వ్యూ చూడండి ఎంత బాగుందో. నిజంగా లొకేషన్ ఎవరు పిక్ చేశారో కానీ త్రిశూలం ఇక్కడ పెడదామని చెప్పి వాళ్ళ థాట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ నైట్ టైం వ్యూ అయితే ఆసమ్. మీరు ఆల్రెడీ త్రిశూలాన్ని కానీ విజిట్ చేస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసేయండి. ఒకవేళ ఇంకా విజిట్ చేయలేదు అంటే మెయిన్ పక్కా విజిట్ చేయొచ్చు. ఇది మనకి కైలాసగిరి అంటేనే చాలా పెద్ద టూరిస్ట్ ప్లేస్. దాంతోపాటు ఇప్పుడు ఈ త్రిశూలం అయితే మెయిన్ అని చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ వచ్చేలాగా కానీ అనుకుంటే మీరు ఈవినింగ్ టైం రండి మ్యాక్సిమం. ఎందుకంటే మీకు ఈవినింగ్ టైం వస్తే బిఫోర్ లైట్ అండ్ ఆఫ్టర్ లైట్ రెండు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆఫ్టర్ లైట్ అయితే చాలా బాగుంది. సో దట్ మీకు రెండు కవర్ చేసినట్టు ఉంటుంది. అండ్ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గనా ఎక్స్ప్లోర్.